ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర నడిబొడ్డైనటువంటి గుంటూరులో మండు టెండలో రైతులకు అండగా, రైతు బాంధవుడుగా, మనందరి ఆపద్ బాంధవుగా ఈరోజు మన అన్న జగనన్న చేపట్టినటువంటి రైతు దీక్ష రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి రైతు బిడ్డలకు, యువతకు, మహిళలకు, అలాగే ఇక్కడకు విచ్చేసినటువంటి పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులందరికీ కూడా ముందుగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన రైతు బిడ్డ, పులివెందుల పులిబిడ్డ, మనందరి కోసం అండగా నిలబడినటువంటి అన్న జగనన్నకు ఇంత మండుటెండలో మనందరి కోసం, రైతుల కోసం, రైతుల యొక్క బతుకుల కోసం, రాష్ట్రంలో రైతే రాజు కావాలని, రైతు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని, రైతుకి గిట్టుబాటు ధరలు కావాలని, ఏదైతే ఈరోజు రాష్ట్రంలో కరువుతో ఇబ్బంది పడుతున్నామో అటువంటి రైతులందరికీ అండగా ఉండడానికి, రాష్ట్ర ప్రజలందరికీ అండగా ఉండడానికి గత 3 ఏళ్లుగా, అంతకన్నా ముందు కూడా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి మన ఉద్యమకారుడు, మన పోరాట యోధుడు, మనందరి ఆత్మ బంధువు మన అన్న జగనన్నకు మనందరి తరపున ఈ దీక్ష సందర్భంగా వారికి నేను ఉద్యమాభివందనాలు చేస్తూ పాదాభివందనం చేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఒక రాక్షస పాలన, ఒక నియంత పాలన జరుగుతూ ఉంది. గత 3 ఏళ్లుగా ఏ ప్రాంతంలో చూసినా, ఏ వర్గం ప్రజల్లో చూసినా ఖచ్చితంగా ఒక వివక్ష అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అలా చంద్రబాబు నాయుడు పాలన ఒక రాక్షస పాలనగా, నియంత పాలనలో మనం అందరం కూడా మగ్గిపోతూ ఈరోజు ఆయన్ని ఎదిరించే సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా మనం అందరం కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా మనందరి మీద బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. ఇదే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చాలా చెప్పాడు. రైతుల రుణమాఫీ చేస్తానన్నాడు. ఇందాకే ఒక పెద్దన్న, రైతన్న తన యొక్క ఆక్రందనను, తన రైతు రుణమాఫీ ఏ విధంగా అవ్వలేదో, చంద్రబాబు నాయుడు ఎటువంటి నియమ నిబంధనలు పెట్టాడో, దానివల్ల ఆయన ఎంత నష్టపోయాడో, నిజంగా వారి కుటుంబం ఆర్థికంగా ఎంత నష్టపోయిందో వారి మాటల్లో చెప్పారు. అలా ఒక్కరైతే కాదు, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా, ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుముకే రైతు, వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి రైతు ఈరోజు అన్నదాతగా, అన్నమో రామచంద్ర అనే పరిస్థితుల్లోకి నెట్టుకుపోతున్నాడంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు. మరి అటువంటి చంద్రబాబు నాయుడిని మనం ఏమనాలి? ఇదే చంద్రబాబు నాయుడు చాలా గర్వంగా చెప్పుకుంటాడు, నేను నీతిని, నిప్పుని, నిజాయితీని అంటాడు. చంద్రబాబు నాయుడు, నువ్వు నిప్పు కాదు తుప్పువి, నువ్వు నీతి కాదు అవినీతివి, నువ్వు నిజాయితీ కాదు నీతి మాలిన వాడివి. ఇదే చంద్రబాబు నాయుడికి ఇంకొక తోడు దొరికాడు ఈరోజు, నారా లోకేష్. ఆయన తుప్పు అయితే ఈయన పప్పు. ఈ తుప్పు పప్పు కలిపి ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం మనందరినీ కూడా కష్టాల ఊబిలోకి దూర్చేసేటటువంటి పప్పు సుత్తలుగా తయారైనటువంటి సంగతి మనం అందరం గమనించాలి. ఇంకా ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పాపం నారా లోకేష్ యొక్క ఆశీస్సులు పొందాలని, దీవెనలు పొందాలని చాలా గొప్పగా దయాసుల మీద మాట్లాడుతూ ఉంటారు. నారా లోకేష్ చాలా గొప్పోడంట. ఆయనకి జగనన్నతో పోలికంట. ఏమయ్యా, పప్పు ఎక్కడా, పులి
ఈరోజు దొడ్డిదారిన నువ్వు ఎమ్మెల్సీ పదవిలోకి వచ్చి రాష్ట్ర మంత్రివై కనీసం ప్రమాణం చేసేటప్పుడు శ్రద్ధాసక్తులు అనలేకుండా శ్రద్ధాంజలిగా నువ్వు మాట్లాడినటువంటి పప్పువి ఈరోజు మా జగనన్నతో నీకు పోలికని అన్నావంటే నిజమే. మా జగనన్న నాగలోకంలో ఉన్నారు, నీవు దేనికి పనికిరానటువంటి పప్పు శుద్ధిగా ఉన్నావు. ఇందాకే చెప్పారు పెద్దలు, నక్కకి నాగలోకం అంత దూరం అని. ఇలాంటి నారా లోకేష్ అంట మొన్న ఏదో పశ్చిమ గోదావరి వెళ్ళినప్పుడు మన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప గారు అంటున్నారు, నారా లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి అంట. బాబాయ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటేనే ఇన్ని అష్ట కష్టాలు వచ్చాయి. ఇంకా నారా లోకేష్ అయితే ఇంకా ఆంధ్ర రాష్ట్రమే ఉండదు సుమా, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా తుడిచిపెట్టుకుపోతుంది. అలాంటి మాటలు మాట్లాడేటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి అదే మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, ఏమీ లేని పప్పు సొద్దునే మీరు ముఖ్యమంత్రి అంటే ప్రజల కోసం పులిబిడ్డగా వచ్చినటువంటి మా అన్న ఉద్యమాల ఉద్యమకారుడు, పోరాట యోధుడు, అనుభవజ్ఞుడు, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మా అన్న ముఖ్యమంత్రి కాడా అని చెప్పి ఈ తెలుగుదేశం ముఖ్యమంత్రులకి, తెలుగుదేశం మంత్రులకి, ఎమ్మెల్యేలకి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు భూతత్వంలో చూసినట్టుగా రాష్ట్రంలో ఇన్ని వర్గాల వాళ్ళు ఇన్ని బాధలు పడతా ఉంటే అవన్నీ పక్కన పెడతారు. జగనన్న మాట్లాడే మాటల్లో ఏదో ఒక చిన్న అనని మాటను కూడా అన్నారని చెప్పి అసెంబ్లీలో నోటికి వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. కానీ అందరికీ అర్థమవుతా ఉంది, రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నిజంగా రాష్ట్రం అంతా ఈరోజు మొత్తం 3 సంవత్సరాల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు చాలా వీరుడు ధీరుడు అని ఆ రోజు అతి తక్కువ ఓట్లతో గెలిపించారో, ఇదే ప్రజలు ఈరోజు ఆ వీరుడు సీరుడు కాదు, ఆయన పనికి మాలినోడని చెప్పి ముద్ర వేసేశారు. ఖచ్చితంగా ప్రజలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక గిరిజన మహిళను, గిరిజన ప్రాంతం నుంచి వచ్చాను. ఈరోజు మా గిరిజనులందరూ కూడా ఏదైతే మా అడవుల్లో అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపద ఉందో, బాక్సైట్ గనుల్ని తవ్వాలని, లక్షల కోట్ల రూపాయలను దోచుకోవాలని ఈ చంద్రబాబు నాయుడు కుట్ర పన్ని 97 జీవోని విడుదల చేస్తే నిజంగా మన గిరిజనులంతా ప్రాంతాల్లో ఉద్యమాలు చేయడం మొదలెట్టాం. చిట్ట చివరికి ఏం చేస్తే ఈ చంద్రబాబు నాయుడు తన యొక్క ఆలోచనని విరమించుకుంటాడని ఆలోచన చేసి స్వయంగా అన్నతో నేను మాట్లాడి, ఎలాగైనా అన్న మీరు మా ప్రాంతం రావాలి, మీరు వస్తేనే కానీ ఈ చంద్రబాబు నాయుడికి బుద్ధి రాదని చెప్పి ఆ రోజు 2015 డిసెంబర్ 10వ తారీఖున అన్నని మా ప్రాంతానికి చింతపల్లి నడిబొడ్డులో బాక్సైట్ ఉద్యమంలో బహిరంగ సభలో మా అన్నని తీసుకొని వెళ్ళి మా గిరిజనులందరికీ అండగా ఉన్నానని వారు చెప్పడం, ఈరోజు మా అడవులు మేము కాపాడుకోవడం, మా గిరిజనుల బ్రతుకులు ఇంత స్వేచ్ఛగా ఉన్నాయంటే అది యొక్క అన్న యొక్క అండ అని చెప్పి చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఏదైతే ఆ బహిరంగ సభ అయిందో, అన్న వచ్చి మా అందరికీ అండగా నిలబడి చెప్పారో, దాని వలనే ఈరోజు చంద్రబాబుని గుండెల్లో రైలు పరిగెట్టింది. 97 జీవోని ఆయన విడుదల చేసినటువంటి జీవోని ముందుకు తీసుకెళ్ళకోకుండా ఈరోజు బాక్సైట్ తవ్వాలంటేనే అమ్మో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారు గిరిజనులకు అండగా ఉన్నారు, నేను ఏ మాత్రం చెయ్యి వేలు పెడితే వాళ్ళ ఆగ్రహానికి గురవక తప్పదు అని చెప్పి భయపడినటువంటి విషయం నిజంగా మేము స్వయంగా అనుభవించాం. అందుకే మిత్రులారా, ఒక్క మా గిరిజన ప్రాంతాలే కాదు, ఈరోజు రైతులుగా, మహిళలుగా, ఈరోజు యువతకు, అన్ని వర్గాల వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు శతకోపం పెడుతున్నాడు. ముఖ్యంగా మహిళల పరంగా చూసుకుంటే డ్వాక్రా రుణాల మాఫీ అన్నాడు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు సరికదా, 10,000 రూపాయలంటూ 3,000 రూపాయలు అకౌంట్లో వేసి ముట్టుకోవద్దని చెప్పాడు. తర్వాత ఇంకొక 3,000 వేసి పసుపు కుంకాలు అన్నాడు. ఆ పసుపు కుంకాలు కాదు కదా ఏది కూడా మహిళలకు అందలేదు. మిగతా 4,000 ఆ దేవుడికే ఎరుక. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మహిళల మీద జరిగే దాడులు, అత్యాచారాలు ఎంత దారుణంగా ఉన్నాయో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర అమరావతి నడిబొడ్డున గుంటూరు విజయవాడ నడిబొడ్లోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వాళ్ళ వల్లనే
అత్యాచారాలు ఎంత దారుణంగా జరిగిందో మనం అందరం తెలుసుకుంటా ఉన్నాం. అంటే ఎవరైనా రాజుగారు అంటే మర్రెండు తనమన్నారట. అయ్యా చంద్రబాబు నాయుడు మా మహిళలకు రక్షణ కల్పించని మహిళలంతా కోరుకుంటా ఉంటే రక్షణ కాదు మొత్తం మిమ్మల్ని అత్యాచారాలకి దాడులకి గురి చేస్తానని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రుల చేతనే మమ్మల్ని అందరినీ గురి చేస్తా ఉన్నాడు. అలాంటి చంద్రబాబు నాయుడు మనకు కావాలి. ప్రజలారా మనం అందరం తిరుగుబాటు చేయాలి. ఈరోజు యువతకు వచ్చేటప్పటికల్లా బాబు వస్తే జాబ్ వస్తుందని అన్నాడు. బాబు వస్తే జాబు లేదు కదా, సరే ఉన్న జాబులు కూడా పోయాయి. ఇంకొక విషయం జరిగిందండి, ఈరోజు ఆయన కొడుకు నారా లోకేష్కి జాబ్ వచ్చిందో, ఎమ్మెల్సీ జాబ్ వచ్చిందో, ఇంకా ప్రమోషన్ కూడా వచ్చింది, రాష్ట్ర మంత్రి ప్రమోషన్. ఇలా ఈరోజు తన కొడుకు తన కుటుంబం బాగు కోసమే చూసుకున్నాడు. ఇకపోతే ఏ వర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎక్కడా కూడా సంతోషం లేదు. కానీ మన రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులకి చాలా చాలా సంతోషంగా ఉన్నారు. వారెవరో తెలుసా అండి? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. ఎందుకంటే డబ్బుల పరంగా, ప్యాకేజీల పరంగా, అవినీతి పరంగా డబ్బులు కోట్ల రూపాయలు వాళ్ళ సంచుల్లోకి వెళ్తున్నాయి. అలాగే ఇదే నారా లోకేష్ మంత్రి పదవులు తీసుకున్నాడు. ఇంకా ప్రజల్ని మోసగించి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పేదవాడు ఇల్లు లేక, తిండి లేక, ఎంతో మంది అర్హతలు ఉండి కూడా సంక్షేమ పథకాలు అందలేని వాళ్ళు ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు 175 కోట్ల రూపాయలు కట్టుకొని ఇల్లు కట్టుకున్నాడు. కనీసం ఏ పేదవాడికి కూడా ఈరోజు ఇల్లు ఇచ్చినటువంటి పాపాలు లేదు. దయచేసి మిత్రులారా, ఒకే ఒక్క మాట, వీటన్నిటికీ మనం చేయాల్సినటువంటిది బుల్లెట్ చాలా పవర్ఫుల్. ఆ బుల్లెట్ కన్నా పవర్ఫుల్ బ్యాలెట్. ఆ బ్యాలెట్ లోనే మనందరం జగనన్నకు ఓటేసి చంద్రబాబు నాయుడు అంతు తేల్చాలని చెప్పి మనం అందరం కూడా ఈ సందర్భంగా మీ అందరికి నేను విన్నవిస్తున్నాను. ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి కావాలి. ఎందుకు కావాలనంటే మనందరి బతుకులు బాగుపడాలి. ఈరోజు జగనన్న ఎండనక వాననక ఏ కష్టం వచ్చినా, ఎంత దూరమైనా, ఏ ప్రాంతంలో ఏ ఇబ్బంది వచ్చినా, చిన్న యాక్సిడెంట్ అయినా ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క ఆత్మీయతతో, అనుబంధంతో మన వద్దకు వచ్చి ఓదార్చి మనల్ని కూడా హక్కున చేర్చుకొని ఉన్నటువంటి నాయకుడు ఆయనే. ప్రజానాయకుడు ఆయనే, జననాయకుడు. కానీ నారా లోకేష్ లాంటి, చంద్రబాబు నాయుడు లాంటి దోపిడీ నాయకుడు కాదు. పప్పు శుద్ధ నాయకులు మనకొద్దు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే ఎన్నికల్లో జగనన్నని మనం అందరం కూడా అత్యంత మెజారిటీలతో ముఖ్యమంత్రిని చేసుకొని మన యొక్క కష్టాలను తీర్చుకుందామని, దివంగత రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు, లక్ష్యాలకు కష్టపడేటటువంటి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి ప్రతి ఒక్కరికి నేను మనపూర్వకంగా తెలియజేసుకుంటూ, ఈ రైతు దీక్ష ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి గుంటూరు మొత్తం జిల్లా బాధ్యులు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.